ఇంత క్రితము మా శ్రీహరి గారు మాట్లాడుకుంటూ బీసీ అభ్యర్థి మీరు ఇంత ఇంపార్టెంట్ సమస్య ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి మీరు అవహేళనగా మాట్లాడుతున్నారు అని అన్నారు. బట్ అన్న ఎప్పుడైతే ఈ చర్చ మొదలైందో సీఎం రేవంత్ రెడ్డి గారు 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక మంత్రి కూడా లేరు. ఒక పొన్నం ప్రభాకర్ అన్న బట్టి అనే తప్పించి మీతో వాళ్ళందరూ పోతున్నారు వస్తున్నారు. అవహేళన మేం చేయలే. ఇంత పెద్ద రిజల్యూషన్ 60% సంబంధించిన ప్రజా కోసం చేసింది అవహేళన మీరు చేస్తారు. ఇది అందరు మంత్రులు కూర్చొని చర్చించే సమస్య కాదా అధ్యక్ష? ఇది సభలో మీరు రిజల్యూషన్ పెట్టిన అధ్యక్ష. Sir, we request honorable speaker, sir. We appreciate మేము ఈ సెంటిమెంట్ను అప్రిషియేట్ చేస్తాము. సార్ క్యాబినెట్లో మంత్రులు కూర్చొని 6 గంటల సేపు క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ విధంగా క్యాబినెట్ సమావేశాలు జరుగుతాయి, ఏ అంశం పైన జరుగుతాయి, ఎజెండా ఏ విధంగా ఉందో వారు పత్రికల్లో కూడా చూసుంటారు. కానీ సభను తప్పుదో పట్టించడానికి ప్రజలందరినీ కూడా ఏదో విధంగా చేయాలని ఈరోజు మా కమిట్మెంట్ అధ్యక్ష. ఈరోజు మా కమిట్మెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష. అదే మా బేస్ లైన్. జిస్కా ఉత్నా సంఖ్య ఉత్నా ఉస్కా భాగ్యదారి అనే ఒక ప్రధానమైన అంశాన్ని ఈరోజు సభ ముందర పెట్టాము అధ్యక్ష. పెడతా ఉంటే దానికి సలహా సూచనలు ఏమనంటే ఎవరు అవహేళన చేస్తూ ఉన్నారు? అవహేళన చేసే ప్రసక్తే లేదు. యావత్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఇక్కడ అందరూ కూడా ఉన్నారు ఇక్కడ అధ్యక్ష. ఈరోజు తప్పు ఒక్క నిమిషం గురించి గౌరవ మంత్రులకు సంబంధించిన అంశం బయటికి పోయి వచ్చే వరకు ఈ విధంగా మాట్లాడడం సరికాదు అధ్యక్ష. మంచి ప్రధానమైన ఒక అంశం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మంచి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. కాలేరు వెంకటేష్ గారు సార్ కన్క్లూడ్ చేయండి. చేస్తుంది సార్. ఇంత క్రితము మా ప్రభుత్వం ఉన్నప్పుడు చిత్తశుద్ధి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలనో విషయం చెప్తాను అధ్యక్ష. నేను ఎక్కువ టైం తీసుకోను, అడ్వకేట్ని కాబట్టి పర్ఫెక్ట్గా చెప్తాను. సబ్జెక్ట్ మాట్లాడండి. ఎస్ సార్. డివియేషన్ కాకండి. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు తెలంగాణలో ఆ ఉద్యమం మొదలైన తర్వాత ఏ రోజు కూడా ఆంధ్ర పాలకులు మనల్ని పిలిచి అయ్యా ఏమి ప్రాబ్లమ్స్, మీకేమి ఇబ్బందులు ఉన్నాయి, మేం సాల్వ్ చేస్తామని రోషయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా పిలవలేదు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఫ్యూచర్లో మీరు ఇదైతే రిజల్యూషన్ బీసీ కులగణన పెట్టినరు, ఈ బీసీ కులగణన రేపు పొద్దున మమ్మల్ని పిలిచి మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని భాగస్వాములు చేస్తే దానికి ఒక తుది రూపం వస్తుంది అధ్యక్ష. అయితే ఎప్పుడైతే మీరు ఇది మొదలు పెడుతున్నారో